హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీజ లే, ఆఫీస్ టైం అవుతుంది. ఆ బద్ధకంగా పైకి లేచి అంజలి వైపు చూస్తుంది. గ్రీన్ కలర్ చీర, కుంకుమ రంగు జాకెట్, చేతికి కుంకుమ రంగు గాజులు, నుదుటిన చిన్న బొట్టు, చెవికి బుట్టలు, మెడలో చైన్ లేకపోవడంతో బోసిగా కనిపించింది. ఏంటి అలా చూస్తున్నావు? ఆ దేవుడు ఎందుకే నీకు ఇంత అందం ఇచ్చాడు? పొద్దున్నే మొదలు పెట్టకు, ముందు స్నానానికి వెళ్ళు. అబ్బా, ఆఫీస్ టైం ఇంకా అవ్వలేదు కదే, అప్పుడే ఎందుకు కంగారు పెడుతున్నావు? నీ ముఖం మర్చిపోయావా? ఈరోజు ఏఆర్ కంపెనీకి వెళ్దామని అనుకున్నాం కదా. అవును కదా, మర్చిపోయాను. 10 మినిట్స్ టైం ఇవ్వు అని ఫాస్ట్గా పైకి లేచి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. అంజలి, అంజలి. అమ్మ చెప్పండి. ఈరోజు నీకు అదృష్టం పట్టింది అంజలి. గౌతమ్ సార్ ఇంకా వాళ్ళ అబ్బాయి మన ఆశ్రమానికి వచ్చారు. అవునా? రా, నీతో మాట్లాడాలి అంటున్నారు. నాతో మాట్లాడడానికి ఏముంది? ఆల్రెడీ నిన్నే కదా మాట్లాడాను. కానీ నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని పిలిచారు. అవునా అంటూ అనుమానంగానే బయటకు వచ్చింది అంజలి. బ్లాక్ సూట్లో ఉన్న రాజ్ అంజలిని చూడగానే తనని తాను మైమర్చిపోయాడు. కొడుకు ఫీలింగ్స్ అర్థం చేసుకున్న గౌతమ్ రాజ్ చేతిని పట్టుకొని, కొంచెం నార్మల్గా ఉండు, పరువు తీయకు. చెప్పాను కదా తనతో మాట్లాడతానని. సరే డాడ్, ఇప్పుడే చెప్తున్నాను. తను ఒప్పుకోకపోతే నువ్వు ఇంకా ఒత్తిడి చేయకూడదు, అర్థమైందా? డాడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంజలి. చెప్పండి సార్, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఏమైంది సార్? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? కాదు అని రాజు వైపు చూశాడు. రాజ్ చిన్నగా నవ్వి, హాయ్ అంజలి గారు. అంజలి వీడు మా అబ్బాయి రాజ్. నమస్తే సార్. రాజ్ పైకి లేచి, ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను కానీ మీతో పర్సనల్గా మాట్లాడాలి. అలా బయటికి వస్తారా? అంజలి ఏం అర్థం కాక సునీత వైపు గౌతమ్ వైపు మార్చి మార్చి చూసింది. పర్వాలేదు అంజలి, వెళ్ళు, భయపడకు. అంజలి అనుమానంగానే రాజ్ వెనకే వెళ్ళింది. ఏంటి అంజలి, ఏదో ఆలోచిస్తున్నావు? మీరు నిన్న ఆఫీస్కి వచ్చారు కదా. అవును, మరి ప్రాబ్లం ఏంటి? నాతో ఏం మాట్లాడాలి? డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను అంజలి. నాకు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం అలవాటు. ఆఫీస్లో నిన్ను చూడగానే పడిపోయాను. ఎందుకో తెలియదు, ఇంతగా నచ్చేసావు. నిన్ను చూసిన దగ్గర నుంచి నా మనసు నువ్వే కావాలని పరితపిస్తుంది. ఎందుకంటే ఐ లవ్ యూ. లైఫ్ లాంగ్ నువ్వు నాకు కావాలి. పెళ్లి చేసుకుందామా? అంజలి చిన్నగా నవ్వి, ఇంకేమన్నా చెప్పాలా? నేను వినాల్సినవి ఇంకా ఏమన్నా ఉన్నాయా? సూటిగా అడిగింది అంజలి. రాజ్ ఆశ్చర్యంగా, చెప్పాల్సిందంతా చెప్పాను. ఇంకా ఏం లేదు. చెప్పు, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? క్షమించండి, మీకు నేను తగిన దాన్నయితే కాదు. అలానే ఇంకెప్పుడు పెళ్లి కోసం నా దగ్గర మాట్లాడకండి. అంటే నేను మీకు నచ్చలేదా? నాకెవ్వరు నచ్చరు. నా మనసుకి ఎప్పటికీ కూడా ఎవరు నచ్చరు. మీ నిర్ణయం మీరు చెప్పారు, నా నిర్ణయం నేను చెప్పాను. మీ మనసును నొప్పించే విధంగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఉంటాను అని మౌనంగా గౌతమ్ దగ్గరికి వచ్చింది. గౌతమ్ రాజ్ ముఖం చూశాడు. ఇప్పటి వరకు సంతోషంగా ఉన్న కొడుకు ముఖం ఒక్కసారిగా డల్గా అయిపోయేసరికి గౌతమ్కి విషయం అర్థమైంది. ఏమైంది అంజలి? వాడు నీకు నచ్చలేదా? మీ వెనుక ఉన్న డబ్బు నాకు నచ్చలేదు సార్, క్షమించండి. అంజలి సారీ సార్ అని సైలెంట్గా తన రూమ్కి వెళ్ళింది. గౌతమ్ ఇంకేం మాట్లాడలేక రాజ్ దగ్గరికి వచ్చి, వెళ్దాం పద. రాజ్ ఏం మాట్లాడలేక ముందుకు నడుస్తుంటే, ఏంట్రా బాధపడుతున్నావా? లేదు నాన్న, తన నిర్ణయం తను చెప్పింది కదా, బాధెందుకు? మరి ఏం చేద్దామని? నన్ను యాక్సెప్ట్ చేసే వరకు ప్రేమిస్తాను. జీవితకాలం నువ్వు తన వెంటపడినా అస్సలు ప్రేమించదు. ఎందుకు డాడ్? నాకు తెలుసు అంజలి గురించి. తనకి డబ్బున్న వాళ్ళంటేనే అస్సలు నచ్చదు. నీ మంచికే చెప్తున్నాను. అంజలిని మర్చిపో, లేదంటే నీ టైం వేస్ట్ అంతే. రాజ్ ఏం మాట్లాడలేదు. కామ్గా కారెక్కాడు. అంజలి ఏంటి అంజలి? ఆయన మీ కంపెనీ బాస్ కదా. స్వయంగానే ఆయనే వచ్చి అడిగితే ఎందుకు పెళ్లి ఒప్పుకోలేదు? అతన్ని చేసుకుంటే నీ జీవితం బాగుండును కదా అంజలి. వద్దమ్మా, డబ్బున్న వాళ్ళు అంటేనే నచ్చటం లేదు. ఆ డబ్బు కారణంగానే మా అమ్మ చనిపోయింది. డబ్బుకు ఇచ్చిన వాల్యూ ఈ రోజుల్లో మనుషులకి కూడా ఇవ్వరు. ఎప్పుడో ఏదో జరిగిందని అదే పట్టుకుని వేలాడితే ఎలా అంజలి? జీవితాంతకాలం ఇలానే ఉంటావా? నీకంటూ తోడుండాలి కదా. నాకసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదమ్మా. నాకు ఇలానే ఒంటరిగా బ్రతకాలని ఉంది. అయినా నాకు ఈ జీవితమే బాగుంది. నలుగురికి సహాయం చేయడం, ఆశ్రమంలో పిల్లల్ని చూసుకోవటం, బాధ వచ్చినా కష్టం వచ్చినా చూసుకోవటానికి మీరు, శ్రీజ ఉన్నారు. నా జీవితానికి ఇది చాలు అమ్మా, ఇంకేం వద్దు. నా తల్లి పడిన బాధ నేను పడలేను. బాధపడి కన్నీరు తుడుచుకుంది. అప్పటికే ఈ మాటలు విన్న శ్రీజ అంజలి వైపు చూస్తుండిపోయింది.
ఆఫీస్‌కి వెళ్తాను అమ్మా! టైం అవుతుంది. నీ మాటలకి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావటం లేదు. కానీ ఒకటి చెప్తున్నాను. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అంజలి. నీ జీవితాంత కాలం ఇంక తోడుగా కలిసి ఉండేది నీ భర్త మాత్రమే. ఆ విషయం గుర్తుంచుకో తల్లీ. అంజలి చిన్నగా నవ్వి ఊరుకుంది. శ్రీజ రెడీ అయి రావటంతో సునీతకి బాయ్ చెప్పి ఇద్దరూ బయటికి వచ్చారు. అమ్మ చెప్పింది నీ మంచికే కదే! ఎందుకు ఎప్పుడూ ఇలానే ఎవరి మాట వినకుండా మొండిగా ఉంటావ్? నువ్వు కూడా ఇప్పుడు క్లాస్ మొదలు పెడతావా? పెట్టినా ప్రయోజనమేముంది? నువ్వెవరి మాట వినవు కదా! అని ఇద్దరూ ఆటో ఎక్కారు. అంతా బానే ఉంది కానీ నీ మెడలో చైనుంటే బావుణ్ణు. నీ అందం ఇంకా రెట్టింపు అయ్యేది. శ్రీజ అని నవ్వుతూ చూసింది అంజలి. కాసేపటికి ఆటో ఏఆర్ కంపెనీ ముందు ఆపడంతో ఇద్దరూ ఆటో దిగి, ఆటో వాడికి డబ్బులిచ్చి లోపలికి వచ్చారు. ఆఫీస్ చూస్తున్న శ్రీజ నోరంతా పెద్దది చేసి, వామ్మో! ఆఫీస్ ఎంత బావుందే! పైగా ఎంత నీట్‌గా ఉందో చూడు. అవును. కంపెనీ సీఈఓకి శుభ్రం ఎక్కువ అనుకుంటా. అవును. అలానే అనిపిస్తుంది. పద రిసెప్షన్‌కి దగ్గరికి వెళ్దాం. నువ్వెళ్ళు. నేనిక్కడే వెయిట్ చేస్తాను. ఎంతైనా కంపెనీ సీఈఓ నీ బెస్ట్ ఫ్రెండ్ కదా! మధ్యలో నేనెందుకు? అంజలి కోపంగా చూసింది. సరదాగా అన్నానే. అలా మూతి ముడుచుకోకు. ఎందుకు అంత కోపం? వెళ్ళి తొందరగా మాట్లాడేసొచ్చెయ్. అని అంజలి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఆశ్రమం కోసం చెప్పింది. రిసెప్షన్ కాల్ చేసి విషయం చెప్పి కాల్ కట్ చేసి సార్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. థాంక్యూ అని అంజలి ఆఫీస్ అంతా చూస్తూ సీఈఓ ఛాంబర్ వైపు అడుగులు వేసింది. గుడ్ మార్నింగ్ మేడమ్. మీరే కదా అంజలి గారు? అవునండి. సార్ ఛాంబర్లో లేరు. మరెక్కడున్నారు? రైట్ సైడ్ ఒక రూమ్ ఉంది. సార్ ఆ రూమ్‌లో ఫైల్ చెక్ చేస్తున్నారు. మీరు వెళ్ళండి. అవునా? థాంక్యూ అని మేనేజర్ చెప్పిన రూమ్‌కి వెళ్ళింది. విండో నుంచి సిటీ మొత్తం చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాడు అతను. లోపలికి వచ్చిన అంజలి రూమ్ చూసి ఆశ్చర్యపోయింది. ఇదేంటి గెస్ట్ రూమ్‌లా ఉంది అని ఎదురుగా ఉన్న అతని వైపు చూసింది. వెనక్కి తిరిగి ఉండటం వలన రుద్ర ముఖం అంజలికి కనిపించలేదు. అంజలి ఏం మాట్లాడాలో తెలియక దిక్కులు చూస్తూ సార్ మీతో కొంచెం మాట్లాడాలి. రుద్ర కాఫీ సిప్ చేసి ఆశ్రమం నుంచి నేను ఎవరో తెలుసుకోవడానికొచ్చారా? రుద్ర వాయిస్ ఇంతకు ముందే వినటంతో అంజలి అనుమానంగా రుద్ర వైపు చూసింది. మీరు రుద్రనా? రుద్ర నవ్వుతూ వెనక్కి తిరిగి విచ్ నా వాయిస్ గుర్తుందా నీకు? నవ్వుతూ అడిగి అంజలిని చూడగానే షాకయ్యాడు. గ్రీన్ కలర్ చీరలో ఆమె ఎంతో అందంగా ఉంది. అంజలి కోపంగా రుద్ర వైపు చూసి వెనక్కి తిరిగేలోపే ఆమె చేతిని పట్టుకుని క్షణకాలంలో అతను గోడకి జారబడి అంజలిని మీదికి లాక్కొని నడుం చుట్టూ చేతులు బిగించాడు. అతను చేసిన పనికి అంజలి ముఖం అతని ఎదపై వాలిపోయింది. గట్టిగా కొట్టుకుంటున్న రుద్ర గుండె చప్పుడు వింటూ అతని కళ్ళల్లో చూసింది. ఆ మూమెంట్లో కూడా అంజలి ముక్కు మీద కోపం అస్సలు పోలేదు. ప్రతిదానికి ఎందుకంత కోపం? వదులు. నీతో మాట్లాడాలి అంజలి. ఏం మాట్లాడాలి? మీరేం మాట్లాడతారో నాకు తెలుసు. ముందు వదలండి. ఏయ్! కదలకుండా కాసేపు కామ్‌గా ఉండు. లేదంటే ఏం చేస్తావ్? కోపంగానే అడిగింది అంజలి. చీరలో అసలే కత్తిలా ఉన్నావ్. ఎక్కడ ముద్దు పెడతానో, ఎక్కడ టచ్ చేస్తానో నాకే తెలియదు. అంజలి షాక్‌గా చూస్తుండిపోయింది. చాలా అందంగా ఉన్నావు అంజలి. మాటలు రావటం లేదు అని ఆమె ఫేస్ మీద పడుతున్న స్వేదాన్ని తన చూపుడు వేళ్ళతో తుడుస్తూ బేబీ టెన్షన్ పడకు. ఏసీలో కూడా ఎందుకు నీకు చెమటలు పడుతున్నాయి? అంజలి గుటకలు మింగుతూ భయంగా ఉంది. వదలండి. ఓయ్! చూడు నేనేం చేయను. నీతో నేను ఇలానే ఉండాలి అనుకుంటున్నాను. కావాలంటే పొజిషన్ మారుస్తాను. అంజలి కోపంగా ఎందుకు? వద్దన్నా నా వెంట పడుతున్నారు. వద్దంటే వదిలేస్తానా? చచ్చినా వదలను అని అంజలిని గిర్రున వెనక్కి తిప్పి ఆమె రెండు చేతులను ఎత్తి పట్టుకుని ఆమె ఒరిగి చెప్పాను కదా పెళ్లి చేసుకుంటానని. జరగని పని అది. చూడు రుద్ర అనుకున్నది చేసి తీరుతాడు. కానీ ముందు చెప్పు. ఏంటి ఈరోజు ఇంత అందంగా రెడీ అయ్యావు? నేను రోజులానే రెడీ అయ్యాను. అవునా? కానీ ఎందుకు నా కంటికి ఇంకా అందంగా కనిపిస్తున్నావు? నీ కళ్ళు ఎప్పుడూ అమ్మాయిల అందాన్ని చూస్తుంటాయే ఏమో అందుకే ఎప్పుడూ ఇలానే మాట్లాడతావు. పైకి కనపడవు. కానీ ముదురువే. నువ్వు కౌంటర్లు బానే వేస్తావు. నీ అందాన్ని మాత్రమే నేను గుచ్చి చూసేది తెలుసా? ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా? నాకెందుకు సిగ్గు? అది కూడా నీ దగ్గర. ఎందుకు నా వెంట పడతావు? ఇష్టం కాబట్టి. లేదంటే నాకేమన్నా సరదానా? అంజలి కోపంగా చూస్తుంది. ఎందుకో తెలియదు ఆ క్షణం ఆశ్రమంలో రాజమాటలు గుర్తొచ్చేసరికి నువ్వు అందరిలానే కదా! అందం చూడగానే పడిపోయావు. చూసిన వెంటనే ప్రపోజ్ చేశావు. ఇందులో తేడా ఏముంది? మీరు ఎందుకు నన్ను లవ్ చేస్తున్నారో తెలుసుకోలేనంత వెర్రిదాన్నయితే కాదు. సుఖం కోసమే కదా! రుద్ర కోపంగా షటప్
పిచ్చి మాటలు మాట్లాడకు. నేను తలుచుకుంటే ఇక్కడే ఈ క్షణమే నిన్ను సొంతం చేసుకోగలను. అందరిలా నన్ను చూడకు. రుద్రలానే చూడు. ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నిజంగానే పెళ్లి చేసుకుంటాను. అంజలి కోపంగా ఎందుకు ఆశ్రమానికి వచ్చి మనీ ఇచ్చారు? పైగా నా పేరు చెప్పారు. నువ్వు నాదానివి. నువ్వు ప్రాబ్లంలో ఉంటే నేనెలా ఊరుకుంటాను? పిచ్చిగా మాట్లాడకు. ఫు అంజు లవ్ యూనే. నాకు నువ్వు కావాలే. ఎంతో గారాబంగా మారం చేశాడు మన రుద్ర. అంత కోపంలోనూ కూడా అంజలికి నవ్వొచ్చింది అతని ఫేస్ చూసి. కానీ అస్సలు నవ్వలేదు. కోపంగా రుద్రని వెనక్కి నెట్టి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. నీ ఆఫీస్‌కి వచ్చాను చూడు. నాకు నిజంగానే బుద్ధి లేదు. రుద్ర నవ్వుతూ నీకు నిజంగానే బుద్ధి లేదు. చెట్టంత మగాడు వెనక పడుతున్నా సంచలనం లేకుండా ఉన్నావు. అసలు నువ్వు ఆడపిల్లవేనే. కొంచెం కూడా జాలి లేదే నీకు? అంజలి కోపంగా చూసి బయటికి వెళ్ళిపోతుంటే ఓయ్ ఆగు. నీకు చెప్పాను కదా నేను మాట్లాడినప్పుడు అలా మధ్యలో వెళ్ళిపోతే నాకు కోపం వస్తుందని. ఇప్పుడు నేనేం చేయాలి? కోపంగా వచ్చింది అంజలి. ఎందుకే అంత కోపం? నీకు ఆ కోపం అంతా నాకుండాలి కానీ అని అంజలి ఎదురుగా నుంచుని ఇంత అందంగా రెడీ అయ్యావు. మెడలో ఏం వేసుకోలేదేంటే? నీకెందుకు? నేను ఎలా రెడీ అయితే నీకెందుకు? అని కోపంగా చూసింది. రుద్ర నవ్వుతూ తన చేతిలో ఉన్న చైన్ చూపించి బాగుందా? ఈ చైన్ నీకెక్కడిది? ఇది నాది కదా! నువ్వు నవ్వుతూ ఆమె మెడలో చైన్ వేసి ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు. రుద్ర చేసిన పనికి షాక్‌గా చూసింది. మాటిమాటికి అలా కోపంగా షాక్‌గా చూడకు. ఇంకా అందంగా ఉన్నావు. ఏంటి మీరు మీ ఇష్టానికి మీరు అలా ఎలా వేస్తారు? అని ఒక్క క్షణం ఆగి మా అమ్మ చైన్ నేను బంగారం కొట్టులో తాకట్టు పెట్టాను కదా! మరి మీ దగ్గరికెలా వచ్చింది? రుద్ర ఏం మాట్లాడలేదు. కామ్‌గా చైర్‌లో కూర్చొని అంజలి వైపు చూస్తూ విజిల్ వేస్తున్నాడు. అంజలి అలానే ఆలోచిస్తూ అంటే ఈ చైన్ మీరు అని అనుమానంగా చూసింది. రుద్ర నవ్వుతూ నీ అనుమానం నిజమే. నేను విడిపించాను. కానీ ఎందుకు విడిపించారు? అసలు మీరు ఎవరు? డబ్బులిచ్చి చైన్ విడిపించటానికి? నీ మొగుణ్ణి. అంజలి కోపంగా డబ్బులు ఎంతిచ్చారు? అసలు ఏమని చెప్పి చైన్ మీరు తీసుకున్నారు? ఎందుకు మీరిలా చేస్తున్నారు? ఒకసారి చెప్తుంటే మీకు అర్థం కాదా? నాకు ఇలాంటివి ఇష్టం ఉండదని. అయినా ఎందుకు మీరు ఇలా చేస్తారు? ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయనా? నీకు లేట్ అవుతుంది కదా! అంజలి కోపంగా ఎదురుగా ఉన్న ఫైల్ తీసుకుని రుద్ర మీదకి విసిరేలోపే రుద్ర ఆ ఫైల్ పట్టుకొని నవ్వుతూ చూస్తాడు. అంజలి అసహనంగా ఫైల్ వదిలి కోపంగా రుద్రని చూసి డోర్ ఓపెన్ చేస్తుంటే ఓయ్ అంజు కోపంగా వెనక్కి తిరిగి చూసింది. సారీలు మామూలుగా లేవు. నైట్ ఆశ్రమానికి వస్తాను. రెడీగా ఉండు. షటప్. ప్రామిస్ వస్తాను అని రుద్ర సైగ చేశాడు. ఆ సైగ చూసిన అంజలి కోపంగా నడుం దగ్గర చీర కవర్ చేసుకుంది. భలే ఉంటావే కోపంలో. రుద్ర మాటలు వినలేక కోపంగా లుక్ ఇచ్చి బయటకు వచ్చింది. రుద్ర నవ్వుతూ ఆమె వెనకే బయటకు వచ్చాడు. అంజలి కోపంగా తిట్టుకుంటూ వెనక్కి తిరిగింది. రుద్ర నవ్వుతూ కన్ను కొట్టి ఆమె వెనకే నడుస్తున్నాడు.